బ్రేకింగ్ న్యూస్ శ్రీశైలంలో ఓ కారు త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడింది. జలాశయం సమీపంలో లింగాల గట్టు దగ్గర నీటిలో ఓ కారు కొట్టుకు వెళ్ళిపోయింది. శ్రీశైలానికి వరద నీరు పోటెత్తడంతో మరో 2 గేట్లను ఎత్తారు. ప్రస్తుతం శ్రీశైలంలో 7 గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కార్ మరో 2 గేట్లు ఎత్తడంతో ఒక్కసారిగా నీరు రావడంతో ఆ కారు కొట్టుకుని వెళ్ళిపోయింది. లింగాల గట్టు దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. నీటిలో లింగాల గట్టు దగ్గర గంగ బ్రిడ్జ్ కింద కారును ఆపి అక్కడ స్నానాలకు వెళ్లారు యాత్రికులు. కారు తెలంగాణలోని వికారాబాద్ జిల్లాకు చెందిన వారిదిగా తెలుస్తోంది. స్నానం చేస్తున్న సమయంలో హఠాత్తుగా డ్యామ్ గేట్లు తెరవడంతో కారు నీటిలో మునిగిపోయింది. 5 నుంచి 7 గేట్లు ఎత్తారు. ఆ సమయంలో ఈ ఘటన జరిగింది. కారు నీట మునగడాన్ని గమనించిన యాత్రికులు స్థానికుల సాయంతో కారును చాలా కష్టపడి బయటకు తీసుకొచ్చారు. అందరూ సురక్షితంగా బయటపడటంతో ఊపిరి పీల్చుకున్నారు స్థానికులు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం శ్రీశైలం డ్యామ్ దగ్గర నుంచి మా ప్రతినిధి హుస్సేన్ అందిస్తారు. హుస్సేన్, ఎవరు గమనించలేదా గేట్లు ఎత్తుతున్న సమయంలో? సైరన్ మోగిస్తారు కదా. రోహిత్, శ్రీశైలం జలాశయానికి టోటల్ గా 7 గేట్లు ఎత్తారు. నిన్నటి రోజున 3, ఇవాళ ఉదయం 2, ఇవాళ కాసేపటి క్రితమే తాజాగా మరో 2 గేట్లు ఎత్తారు. టోటల్ గా 7 గేట్లు ఎత్తి దిగువకు నాగార్జున సాగర్ కి 1,40,000 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదలిస్తున్నారు. పైనుంచి వచ్చేటువంటి ఫ్లో 4,24,380 క్యూసెక్కులకు పైగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆ దిగువకు నీళ్లు విడుదల చేసేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ శ్రీశైల జలాశయానికి పెద్ద ఎత్తున కూడా పర్యాటకులు వస్తా ఉన్నారు. ఈ ప్రాంతంలో ఉండేటువంటి కన్నులు విందు చేసేటువంటి డ్యామ్ యొక్క పరిసరాలను చూసేందుకు, ఈ గేట్లను చూసేందుకు వస్తున్నటువంటి వారు. అయితే తాజాగా మధ్యాహ్నం వేళ కాస్త ఆ ప్రాంతంలో లింగాలకట్టు ప్రాంతాల్లో స్నానం ఆచరించి అక్కడే భోజనం చేయడానికి అవకాశం ఉంది. ఫిషరీస్ మత్స్యకారులు కూడా తాజాగా లైవ్ చేపలు పట్టుకొచ్చి అక్కడే వండి ఇచ్చే పర్యాటకులకి భోజనాలు పెట్టేటువంటి పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలోనే వికారాబాద్ సంబంధించినటువంటి యాత్రికులు ఆ ప్రాంతంలో స్నానాలు ఆచరిస్తుండగా పక్కనే పార్క్ చేసుకున్నటువంటి కారు కూడా పక్కనే పార్క్ చేసుకున్నారు. మరోవైపు పూజ చేసే వాళ్ళు కూడా అక్కడే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే సుమారు 3:30-4 గంటల ప్రాంతంలో ఈ శ్రీశైలం సంబంధించినటువంటి గేట్లు 7 గేట్లు, అంటే 2 ఉదయం నుంచి 5 గేట్లు 5 గేట్లు లిఫ్ట్ చేసి ముందుకు దిగువ నీరు విడుదల చేశారు. అయితే హఠాత్తుగా 3 నుంచి 4 గంటల ప్రాంతాల్లో మరో 2 గేట్లు లిఫ్ట్ చేయడంతో ఒక్కసారిగా ఫ్లో పెరిగింది. సుమారు 40,000 క్యూసెక్కుల వాటర్ దిగువకు రావడం, ఒక్కసారిగా ఫ్లో పెరగడంతో ఆ ప్రాంతంలో స్నానం ఆచరిస్తున్నటువంటి ఈ వికారాబాద్ సంబంధించినటువంటి యాత్రికులు మరో పక్కనే అంటే సమీపంలోనే కారు కూడా పార్క్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఒకసారిగా ఫ్లో పెరగడం, కారు కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితిని చూసి స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది యువకులతో పాటు వికారాబాద్ సంబంధించిన వారంతా కూడా వికారాబాద్ జిల్లాకు సంబంధించిన వారంతా కూడా ఈ కారు ప్రమాదంకి గురయ్యేటువంటి పరిస్థితిని అప్రమత్తం అయ్యారు. అయితే తక్షణమే ఆ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయేటువంటి కారును బయటికి తీశారు. వీరంతా కూడా వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం దోమ మండలం దాదాపూర్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కృష్ణ, ఈశ్వర్, సిద్ధి, గురుచరణ్ గౌడ్, ముదిరాజు సంఘం అధ్యక్షుడు రమేష్ పాతాల గంగ వద్ద, అంటే లింగాల గట్టు వద్ద స్నానం చేసేటువంటి సమయంలో ఒకసారిగా నీటి ప్రవాహం పెరగడంతో ఈ కారు కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితి కనిపించింది. అయితే అలర్ట్ అయినటువంటి వీరంతా కూడా ఆ కారు అందరూ కలిసి ఆ ప్రవాహంలో నుంచి బయటికి తీసుకొచ్చారు. అయితే దీంతో ఊపిరి తీసుకున్నటువంటి ఆ పరిస్థితి అయితే కనిపించింది. ఎందుకంటే ఆ ప్రమాదవశాత్తు, అంటే ముందస్తుగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఈ డ్యామ్ గేట్లు లిఫ్ట్ చేసినటువంటి సమయంలో సైరన్ మోగించినా కూడా ఈ ప్రాంతం నుంచి ఈ లింగాల గట్టుకి సుమారుగా 3 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఒకవేళ సైరన్ మోగించిన ఇక్కడ వచ్చేటువంటి వాటర్ ప్రవాహానికి శబ్దానికి మనం చూస్తున్న ఆ గంగమ్మ పర్వళ్ళు దొక్కుతూ వస్తున్నటువంటి ఆల్రెడీ అధికారులు గేట్లు ఎత్తుతూ ఉన్నారు. ఎవరు కూడా నది లోపలికి వెళ్ళొద్దు, కొంచెం అప్రమత్తంగా ఉండండి అని చెప్పిన యాత్రికులు మరి నదిలోకి ఎలా వెళ్ళారు? అంటే ఈ నది ఇక్కడ వచ్చేటువంటి పర్యాటకులకు అధికారులు గాని పోలీసులు గాని కంట్రోల్ చేసేటువంటి పరిస్థితి కనిపించడం లేదు రోహిత్. ఎందుకంటే కనువిందు చేసేటువంటి ఇక్కడ వచ్చేటువంటి వరద ప్రవాహాన్ని చూసేందుకు పెద్ద ఎత్తున కూడా తరలి వస్తున్నారు. అయితే వీరంతా కూడా సుమారు ఈ గేటు నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి లింగాల గట్టు ప్రాంతాల్లో ఉన్నారు. ఆ ప్రాంతంలో
అప్రమత్తం చేసేటువంటి పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే ఆ ప్రాంతానికి ఎవరు వెళ్లారనేటువంటిది ఒకటి, ఒకవేళ పోలీసులు చెప్పినా లేకపోతే అధికారులు చెప్పినా వినేటువంటి పరిస్థితి లేదు. ఆ ఎదురుగా వచ్చే వాటర్ ప్రవాహాన్ని చూసి అందులో అక్కడ ఎంజాయ్ చేయాలని వచ్చేటువంటి వాళ్ళే చాలా ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి వీరంతా కూడా అప్పటికి అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి లేదు. ముందస్తుగానే అంటే ఉదయం 2 గేట్లు లిఫ్ట్ చేసిన సమయంలోనే 3:30-4 గంటల ప్రాంతాల్లో మరో 2 గేట్లు లిఫ్ట్ చేస్తాం, ఆ ప్రాంతానికి ఎవరు వెళ్ళొద్దని హెచ్చరించినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ప్రవాహం పెరగడం, ఇక్కడ నుంచి పోలీసులు అక్కడికి చేరుకోవాలంటే కూడా పెద్ద ఎత్తున ట్రాఫిక్ స్తంభించిపోతుంది. కనీసం 3 కిలోమీటర్లు వెళ్ళి అక్కడ మళ్ళీ అనౌన్స్ చేయాలంటే కూడా కనీసం 4 గంటల సమయం పట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే వచ్చేటువంటి ప్రవాహం పెద్ద ఎత్తున ఇక్కడ వాటర్ ప్రవాహం ఉంటే, మరోవైపు అటు తెలంగాణ నుంచి వచ్చే వెహికల్స్ కానీ ఇటు ఆంధ్ర నుంచి వెళ్ళేటువంటి వెహికల్స్ కానీ ఒక్కసారిగా సూపర్ లగ్జరీ లాంటి పెద్ద బస్సు వెళ్తే ఈ చిన్న కొండ ప్రాంతం ఉన్నటువంటి కొండ ప్రాంతము ఇక్కడ ఉన్నటువంటి ఈ రోడ్డును దాటుకొని ముందుకు వెళ్ళాలంటే సుడులుగా తిరిగి ఉన్నటువంటి రింగులుగా ఉన్నటువంటి ఈ రోడ్డు ప్రవాహాన్ని ఈ రోడ్డును దాటేటువంటి పరిస్థితి లేదు. కేవలం ఈ 3 కిలోమీటర్లు ట్రాఫిక్ దాటాలి అంటే కనీసం 4 గంటలు పెట్టేటువంటి అవకాశం ఉంది. కాబట్టి పోలీసులు కూడా అక్కడికి వెళ్ళి హెచ్చరించేటువంటి పరిస్థితి లేదు. అయితే అక్కడ వెళ్ళినటువంటి యాత్రికులకు ముందస్తుగానే ఇక్కడ హెచ్చరిక బోర్డులు పెడుతున్నారు. దయచేసి ఎవరు నదీ ప్రవాహంలోకి వెళ్ళొద్దు. అక్కడ ఉన్నటువంటి వీటితో పాటు మత్స్యకారులు ఎదురుగా వచ్చేటువంటి వాటర్ ప్రవాహంలో వచ్చేటువంటి చేపలను ఒడిసి పట్టేందుకు పెద్ద ఎత్తున కూడా అక్కడ అంటే చిన్న జాలర్లు వేసుకొని అక్కడ ఈ పుట్టిలో చేపలు పట్టేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. వారికి కూడా హెచ్చరికలు జారీ చేశారు, నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి. దయచేసి నదీ ప్రవాహం వచ్చేటువంటి ప్రాంతానికి చేపల వేటకు వెళ్ళొద్దు, మత్స్యకారులు పోవద్దు అని చెప్పేటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు, డ్యామ్ అధికారులు అందరూ కూడా అప్రమత్తమై అన్ని ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నా. వచ్చేటువంటి యాత్రికులు కానీ మరోవైపు మత్స్యకారులు కానీ వినేటువంటి పరిస్థితి లేదు. అయితే ప్రమాదం నుంచి తప్పించుకున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే ఒక్కసారిగా వాటర్ ప్రవాహం 40,000 క్యూసెక్కులు ప్రవాహం పెరిగిపోయిందంటే ఆ ప్రవాహం వేగానికి కారు చాలా దూరం వెళ్ళిపోయేటువంటి పరిస్థితి. అయితే అప్రమత్తమయ్యారు, అప్పటికప్పటికే స్లోగా గమనించారు. ఆ నీటి ప్రవాహంలో నుంచి వాహనాన్ని బయటకు తీసుకురావడంతో ఊపిరి పీల్చుకున్నారు అధికార యంత్రంగా వచ్చినటువంటి పర్యాటకులు కూడా. రోహిత్, రైడ్ హుసేన్, శ్రీశైలంలో త్రిటిలో ఓ కారు ప్రమాదం నుంచి బయటపడింది. జలాశయం సమీపంలో ఒకసారి మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన ఆ దృశ్యాన్ని చూస్తున్నారు. జలాశయం సమీపంలో లింగాలగట్టు దగ్గర నీటిలో కారు కొట్టుకుని వెళ్ళిపోయింది. లింగాలగట్టు గంగా బ్రిడ్జి కింద కారును ఆపి స్నానాలకు వెళ్లారు యాత్రికులు. కారు తెలంగాణలోని వికారాబాద్ జిల్లాకు చెందిన వారిదిగా తెలుస్తోంది. స్నానం చేస్తున్న సమయంలో హఠాత్తుగా డ్యామ్ గేట్లు తెరవడంతో కారు నీటిలో మునిగిపోయింది. 6 నుంచి 7 గేట్లు, నిన్న ఆల్రెడీ ముందు 5 గేట్లు ఎత్తారు, ఇప్పుడు మరో 2 గేట్లు ఎత్తారు. ఆ సమయంలో నీటి మట్టం పెరిగింది, దీంతో కారు నీట మునిగిపోయింది. కారు నీట మునుగుతున్న విషయాన్ని అక్కడున్న చుట్టుపక్కల వారు గమనించారు. దీంతో వెంటనే స్థానికుల సాయంతో కారును నీటిలో తోసుకుంటూ పక్కకు తీసుకొచ్చారు. అయితే స్నానాలకు వెళ్ళిన వారు కూడా సురక్షితంగా బయటపడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.